dear all viewers, welcome to Risk Free Real Estate. This is Vijay Bhaskar Reddy from Hyderabad. Today we are going to discuss a topic అంటే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న టాపిక్ను మీ ముందు ప్రజెంట్ చేయదలుచుకున్నాను. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కు మనం జనరలైజ్ చేసి చూస్తే అక్రాస్ ద కంట్రీ ఉన్న రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ వాట్ పారామీటర్ అంటే నెంబర్ 1 ల్యాండ్ అవైలబిలిటీ. ఓకే, ఆల్ మెట్రో సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్లో ఉన్న మెట్రో సిటీస్ సరౌండింగ్లో ఎక్కడ మీకు ల్యాండ్ అవైలబిలిటీ అన్నది అంత ఇదిగా లేదు. ఇదొక రీజను. మన హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దట్ ఎంటైర్ ఫైనాన్స్ ఈస్ ఫ్లోయింగ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నెంబర్ 1. నెంబర్ 2, వేరే ప్లేసెస్లో అంటే ఆల్ మెట్రో సిటీస్లో ఆల్మోస్ట్ మెట్రో సిటీస్ అండ్ సెకండ్ గ్రేడ్ సిటీస్ అంటే కంట్రీలో యావరేజ్గా తీసుకొని చూస్తే మాత్రం ల్యాండ్ ఆల్సో సోల్డ్ యాజ్ స్క్వేర్ ఫీట్, అంటే ప్లాట్స్ ఇన్ స్పెసిఫిక్గా మాట్లాడితే ప్లాట్స్ ఆల్సో సోల్డ్ ఇన్ స్క్వేర్ ఫీట్. సో హైదరాబాద్లో ఇంకా అది స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు నోటీస్. అంటే చాలామందికి ఈ విషయం తెలీదు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు బయట స్క్వేర్ ఫీట్లో ఉన్న విషయం తెలీదు. ల్యాండ్ కూడా బయట స్క్వేర్ ఫీట్స్లో అమ్ముతున్నారు. హైదరాబాద్కి వచ్చేసరికి ఇది ఇంకా స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దిస్ ఇస్ నెంబర్ 2. నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ ఇన్ జనరల్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఈరోజు పోస్ట్ పాండమిక్ కానీ లేకపోతే బిఫోర్ పాండమిక్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే దెర్ ఆర్ సో మెనీ హర్డిల్స్ వర్ దేర్ సచ్ యాజ్ అంటే ఉన్న అమౌంట్ను మనం బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసి పెడితే ఈరోజు ఎఫ్డీస్ ఇలాంటి వాటిలలో రిటర్న్స్ ఎంత ఉన్నాయో నాకన్నా బాగా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒకప్పుడు అంటే ఏ ఏజ్ గ్రూప్ అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే వాట్ ఎవర్ వి పుట్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ అది 3.5 to 4.5 ఇయర్స్ మధ్యలో అది డబుల్ అయ్యేది. బట్ ఈరోజు పరిస్థితి ఏంటంటే 11 to 14 ఇయర్స్ ఇట్ ఈస్ టేకింగ్ టైం, రైట్? సో అందుకే ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్లో ఒకటి. రెండోది, ఓపెన్లీ ఐ కెన్ సే ద పీపుల్ హూ యూజ్ టు డూ ద డైరెక్ట్ ఫైనాన్సింగ్ అంటే అప్పులు ఇచ్చి ఇంట్రెస్ట్తో ఎవరైతే మేనేజ్ చేసేవాళ్ళో వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఈరోజు మొదలైంది. అంటే అప్పు తీసుకున్న వాళ్ళు రీపే చేయకపోవడం ప్రాపర్గా, లేకపోతే అప్పు తీసుకున్న వాళ్ళు ఉల్టా కేసెస్ బనాయించడం, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. సో దోస్ ఫైనాన్షియల్స్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ ద రియల్ ఎస్టేట్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ ద షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఇవి షార్ట్ టర్మ్లో గెయిన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇప్పుడు మోరర్లెస్ దే హ్యావ్ స్టాప్డ్ ఆల్మోస్ట్ ఆల్ దట్ ప్లే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఈరోజు తట్టుకోలేని విధంగా ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ గెయినింగ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, బట్ పీపుల్ హూ లాస్ట్ ఇస్ అ హ్యూజ్, పెద్ద మొత్తంలో లాసెస్ అవుతున్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఒకటి మనకు ఫ్లో రావడం. ఇంకపోతే ఒకప్పుడు గోల్డ్ను కూడా మనం ఇన్వెస్ట్ లాగా తీసుకునేవాళ్ళం. ఆ గోల్డ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉండడం ఒకటి, బట్ ఇట్ ఈస్ సేఫ్. అప్ అండ్ డౌన్స్ ఉండడం. రెండో పారామీటర్ చూస్తే మనం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆఫ్ గోల్డ్, అంటే దాన్ని ఈరోజు మనం స్టోర్ చేసుకొని పెట్టుకునే సోర్సెస్ ప్రాపర్గా లేకపోవడంతో ఈవెన్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటున్నారు తప్ప దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చుకునే పర్సంటేజ్ అన్నది తక్కువైంది. ఇది ఇంకో రీజన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ల్యాండ్ అవైలబిలిటీ, దెన్ ఫైనాన్షియల్ ఫ్లో, దెన్ థర్డ్ కమ్స్ టు ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ స్లోలీ మూవింగ్ అక్రాస్ ద కంట్రీ నుంచి స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హైదరాబాద్. Not only across the country, across the globe, there are a good number of companies which are looking towards Hyderabad because of geographical advantages of Hyderabad. సో అంటే ఇక్కడ మనకి ఎలాంటి పెద్ద మొత్తంలో సముద్రం కానీ అంటే సముద్రాలు లేకపోతే వాటర్ బాడీస్ హెవీగా ఉండి నష్టాలు అనేవి అంత పెద్ద మొత్తంలో జరగవు ఆ ల్యాండ్స్కు. విత్ ఇన్ హైదరాబాద్ సిటీ దెర్ ఈజ్ అంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ రెయిన్ఫాల్ కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఓవరాల్గా అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ కనుక మనం చూస్తే వీఆర్ నాట్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్ వెన్ వీ కంపేర్ విత్ ఇప్పుడు చెన్నై తీసుకోండి, కల్కట్టా తీసుకోండి, ముంబై తీసుకోండి. సో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడం, ఉన్న ల్యాండ్లోకి వాటర్ బాడీస్ అనేవి హెవీగా చొచ్చుకురావడంతో మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ స్కోప్ అక్కడ లేకుండా అవి కూడా ఇటు ఆ ఇండస్ట్రియలైజేషన్ కూడా హైదరాబాద్ వైపు రావడం ఇట్స్ ఎ సేఫ్టీ పారామీటర్. అండ్ ఫోర్త్ మోర్ ఇంపార్టెంట్, హైదరాబాద్ ఈజ్ నౌ నాట్ ఓన్లీ నౌ సిన్స్ ఫ్యూ ఇయర్స్ is recognized as the global city in many parameters. అందులో ముఖ్యంగా విత్ ఇన్ అవర్ కంట్రీ చూస్తే హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయిన డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అయిన పీపుల్ మీరు ఎవరినైనా టచ్ చేసి చూస్తే దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ ఓన్ నేటివ్ ప్లేసెస్. ద రీజన్ బిహైండ్ ఇట్ ద
కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్, సెక్యూరిటీ, ఇంకా ఇలా ఎన్ని విషయాలు చూసుకున్నా కానీ హైదరాబాద్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ లివింగ్ ప్లేస్ అయింది ఈరోజు, ఈవెన్ ఎకానమీ పారామీటర్. సో నేను ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ 4 అంశాలు అన్నవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు గ్రో ఇన్ మల్టీఫోల్డ్. ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో ఎక్స్పోనెన్షియల్లీ. సో మై అపీల్ ఆర్ మై రిక్వెస్ట్, ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఏమైనా హోప్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టచ్ విత్ మీ. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఏ అడ్వైజ్, వాట్ పాసిబుల్ అడ్వైజ్ వాట్ ఐ కెన్ గివ్. ఓవరాల్గా వాట్ ఐ మీన్ టు సే, Q3 అండ్ Q4 రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు అంటే, Q3 అంత స్పీడ్గా ఇంకా అందుకోదు, ఎందుకంటే స్టిల్ దిస్ పాండమిక్ అన్నది ఇంకా మైండ్లో అలాగే ఉంది. ప్లస్ ఈ థర్డ్ వేవ్ ఇలాంటి డిస్కషన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్. లెట్ మీ సేవ్ సమ్ మనీ సో దట్ లెట్ మీ పోస్ట్పోన్ ద పర్చేసింగ్ ఆఫ్ ప్రాపర్టీ అనుకుంటున్నారు. కానీ దీంతో వచ్చే డ్యామేజ్ ఏంటంటే ప్రైజెస్ బాగా హైక్ అవుతాయి Q4లో. It is going to happen, there is no doubt about it. So this is about general analysis. Now my next video is going to present in detail about the segment wise also. It is for Q3, Q4 period as well as next 3 years period also. Thank you very much. To get more and more updates about the real estate related discussions, real estate related topics, I request once again to subscribe Risk Free Real Estate for more and more value added information. Thank you very much. This is signing off, your Vijay Bhaskar.